హాయ్ అండి, దిస్ ఇస్ గోపాలకృష్ణ, శివాన్ ఇన్ఫ్రాన్ డెవలపర్స్ 9966399407. అలాగే మీకు ఎటువంటి రీసేల్ ప్రాపర్టీస్ ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేయండి. అపార్ట్మెంట్ కానీ, విల్లా కానీ, ఓపెన్ ప్లాట్ కానీ ఏదైనా సరే. ఈరోజు ఏంటంటే మనం ఒక కమర్షియల్ బిల్డింగ్ కవర్ చేయడానికి వచ్చామండి. ఆ బిల్డింగ్ కూడా మీకు ఏంటంటే కేపీహెచ్ మెట్రో దగ్గర వస్తుంది అనమాట. ఇది ఏంటంటే నియర్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్ పక్కన వస్తుంది అనమాట. ఏదైతే మనం ఈ కమర్షియల్ బిల్డింగ్ చూపిస్తున్నాను కదా, ఈ కమర్షియల్ బిల్డింగ్ పక్కన ఏంటంటే ఇదే నేను చూపించే బిల్డింగ్ అనమాట. దీని పక్కన కూడా మీకు ఏంటంటే కింద ఒక హోటల్, రెస్టారెంట్, పైన ఏమో రూమ్స్ అనమాట. ఇది సేమ్ అలాగే ఏంటంటే దీని ఆపోజిట్లో కూడా మనకి ఏంటంటే చూసుకుంటే ఆల్రెడీ మనకి చూస్తున్నాం కదా, ఇది ఆల్రెడీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇది వచ్చేమో చెన్నై షాపింగ్ మాల్ అనమాట. ఇది అంటే అన్నీ కూడా మెయిన్ రోడ్కి చేర్చి అన్నీ ఉన్నాయి. మెట్రోకి వెరీ నియర్ వస్తుంది అనమాట. ఎవరన్నా కానీ కమర్షియల్ ఏదైనా ఆఫీస్ స్పేస్ కానీ, హాస్పిటల్ కానీ, లేదంటే వేరే ఏదైనా చూసుకోవాలైతే ఇదైతే చూస్ చేసుకోవచ్చు. టోటల్గా చూసుకుంటే కింద ఏంటంటే పార్కింగ్ వస్తుంది. మొత్తం టోటల్గా 5 ఫ్లోర్స్ అండి, 6 ఫ్లోర్లు వస్తాయి అనమాట. మొత్తం బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందనమాట. దీనికి పూర్తిగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైన్లోని పూర్తిగా చూడండి. ఇది ఆల్రెడీ మనకి ఏంటంటే మనకి ముంబై హైవే ఉంది కదా, కేపీహెచ్ మెట్రోకి వెరీ నియర్ వస్తుంది అనమాట. భాగ్యనగర్ కాలనీ కింద వస్తుంది. ఇదంతా కూడా ఏఎస్ రాజనగర్ కింద వస్తుంది అండి. ఇది ఈ పక్కన కూడా చూసారు కదా, యాపిల్ ట్రీ ఇన్ హోటల్ కమ్ రెస్టారెంట్ అనమాట. ఇది సేమ్ అదే రకంగా కూడా దీన్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏఎస్ రాజనగర్ వస్తుంది, మంచి ఏరియా అనమాట. మన ఈ బిల్డింగ్ వరకు చూసుకుంటూ వస్తే మనం కింద అంతా కూడా మీకు చూసారు కదా, 504 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుందండి. ఇది కింద అంతా కూడా పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే స్టెప్స్ వస్తాయి అనమాట. ఇక్కడ స్టెప్స్, దాని పక్కన లిఫ్ట్స్ వస్తాయి అనమాట. అది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఫైనల్ స్టేజ్లో ఉంది వర్క్ అయితే. ఇక్కడైతే మెట్లు వస్తాయండి. ఇక్కడ కింద ఏంటంటే పార్కింగ్ చేసుకుని మన కార్ కానీ, 2 వీలర్ కానీ పార్కింగ్ లిఫ్ట్ ద్వారా కూడా పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇదండి బిల్డింగ్. పైకి చూసారు కదా, అవుట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ అంతా కూడా బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ అంతా జరుగుతూ ఉందన్నమాట. ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది ఒకటేనండి, ఫ్రంట్ గ్లాస్ ఎలివేషన్ ఒకటి పెండింగ్ ఉంది. మీకు అంతా కూడా పీటీ స్లాబ్లో అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందండి. ఇది ఒకసారి నేను లోపల కూడా చూపిస్తాను. నేను వీడియో కొంచెం లెంత్ వస్తుంది, పూర్తిగా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. కింద ఏంటంటే మనకి కార్లు కానీ, 2 వీలర్స్ కానీ అన్నీ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా మనకి స్టెప్స్ వస్తాయి. డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి కూడా డైరెక్ట్గా అయితే మనం ఎక్కొచ్చు అనమాట. ఇది లిఫ్ట్ అండి, కింద నుంచి వెళ్ళేది లిఫ్ట్ అనమాట. ఇది ఒక ఫ్లోర్ అయితే పూర్తిగా అయితే చూపిస్తాను. లిఫ్ట్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ అయితే మనకి ఇప్పుడైతే మనం బిల్డింగ్ లోపల ఉన్నామండి. బిల్డింగ్ లోపల నుంచి కవర్ చేస్తాను అనమాట. మనకి స్టేర్కి స్టెప్స్ ఏంటంటే ఇక్కడ వస్తాయండి. ఈ వర్క్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా స్టెప్స్ అయితే ఇంకా అవ్వలేదు, అదొకటి పెండింగ్ ఉందన్నమాట. ఏంటంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది లిఫ్ట్ అనమాట. దీని పక్కన మనకి స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళటానికి. నియర్లీ ఇది బిల్డింగ్ వర్క్ చూసుకుంటే మనకి మొత్తం అంతా కూడా అవుట్ సైడ్ అంతా కూడా బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది కన్స్ట్రక్షన్ అంతా కూడా పీటీ స్లాబ్లు అండి. పీటీ స్లాబ్లు అంటే మనకు తెలుసు కదా, కమర్షియల్ బిల్డింగ్లకి ఏదైతే హాస్పిటల్స్ కానీ, ఆఫీస్ స్పేస్ కానీ ఏదైతే రకంగా డిజైన్ చేస్తారో పెద్ద పెద్ద బిల్డింగ్స్కి అదే రకంగా డిజైన్ చేసింది అనమాట. నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నాను. ఇది రోడ్ అండి. ఇది ఆ ఎదురుగుండా కనిపించిందండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట. ఇది కార్లో వెళ్ళటానికి డ్రైవ్ అవ్వడం కోసం ఏంటంటే కొంచెం హైట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇదండి బిల్డింగ్. నియర్లీ మనకి చూసుకుంటే ఒక నియర్లీ అప్రాక్సిమేట్లీ 3950 ఎస్ఎఫ్టీ వస్తుందండి ఒక ఫ్లోర్కి వచ్చి. అన్నీ కూడా పీటీ స్లాబ్లతో ఇవ్వడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. టోటల్గా చూసుకుంటే 6 ఫ్లోర్స్ వస్తాయి మనకి. జిహెచ్ఎంసీ పర్మిషన్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా రావచ్చు, వచ్చి విజిట్ చేయొచ్చు. మెయిన్గా ఏంటంటే ఇది మనకి ఆఫీస్ స్పేస్ కింద, నెక్స్ట్ ఏంటంటే కింద ఏంటంటే ఒక రెస్టారెంట్, పైన రూమ్స్ కింద కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే ఒక హాస్పిటల్కి, మొత్తం టోటల్ బిల్డింగ్ తీసుకుంటే ఒక హాస్పిటల్కి అనమాట. మీకు సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ కానీ అన్నీ కూడా మీకు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తారు మొత్తం అంతా కూడా. మీకు ఏంటంటే గ్రౌండ్ ఫస్ట్ కలిపి ఎవరైనా తీసుకునే పొలం అయితే అది కూడా ఇవ్వటమైతే మీకు రెడీగానే ఉందండి. గ్రౌండ్ ఫస్ట్, లేదంటే ఫ్లోర్ వైజ్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆఫీస్ స్పేస్ అట్లు కూడా మీకు ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు కవర్ చేస్తాను అనమాట. మీకు ఇది లిఫ్ట్ అండి. దీని వర్క్ అయితే జరుగుతుంది అనమాట. లిఫ్ట్ వర్క్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా రావచ్చండి. ఈ బిల్డింగ్ కూడా ఎవరో కాదు, మా ఓన్ బిల్డింగే, మా బ్రదర్ ఓన్ బిల్డింగే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా రావచ్చు. ఎందుకంటే మెయిన్ మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది. లొకేషన్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కేపీహెచ్ మెట్రో నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ మనకి. దీనికి ఆపోజిట్లోనే మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్తుంది, చెన్నై షాపింగ్ మాల్ మెయిన్ ఏరియాలో ఉంది కేపీహెచ్ మెట్రోకి. ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా రండి. బ్యాంక్ కానీ, రెస్టారెంట్ కానీ, ఆఫీస్ స్పేస్ కానీ, హాస్పిటల్స్ కానీ
దేనికైనా సరే మీకు ఏంటంటే అన్నీ కూడా కమర్షియల్గా డిజైన్ చేసింది, కమర్షియల్గా స్లాబ్స్ కానీ పీటీ స్లాబ్లు కానీ అన్నీ కూడా వేయటం అయితే జరిగిందనమాట. వీడియో అయితే కొంత లెంతీ వస్తుంది. అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కమర్షియల్ స్పేస్ కోసం చూసే వాళ్ళకైతే వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి ప్రాపర్టీస్ రీసేల్ ఉంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి, వచ్చి వీడియో తీస్తాను. నా యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.